ప్రపంచంలో పెద్ద రోగం కరోనా కాదు, అది వచ్చిపోయింది. ఈ డిప్రెషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందంట. ఒక నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటుంటే నువ్వు బాగున్నావంటే ముగ్గురికి డిప్రెషన్లో ఉన్నారని అర్థం అంట. అంటే 3% డిప్రెషన్లోనే ఉన్నారండి. ప్రతి దానికి కృంగిపోతారు, వెరీ సెన్సిటివ్, నెగిటివ్ తీసుకోలేరు, ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తుంటారు, ఎప్పుడు చెడుగా ఆలోచిస్తుంటారు, ఎప్పుడు ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. అందరిలోనే ఉంటారు కానీ ఒంటరితనం అనుభవిస్తుంటారు. అన్నీ బాగున్నాయి, పక్కపక్క నవ్వుతుంటారు కానీ లోపల మాత్రం దిగులుంటుంది. దేవుడు లేనివాడు ఒంటరోడేనండి. ప్రభువులు నమ్మనివాడు ఒంటరోడే. ఎంతమంది మధ్య ఉన్నా ఇన్నున్నా ఒంటరోడే. కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రసంగం చేస్తే నేను చస్తే బాగున్నాడు, చస్తావరా అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? పోయి చచ్చిపోతాడు. ఎవరికి అలా వాక్యం? యేసుప్రభు చూడండి, పాపాత్మురాల్ని పట్టుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడేశారు. వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది, రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. నువ్వు చెప్పు, ఏం చేయమంటావో అని అడిగితే ప్రభు చంపమన్నాడా వద్దన్నాడా? మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయేంటంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు మనస్సాక్షి చేత గద్దించబడి ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు, పాపము లేనివాడు, పాపులలో చేరనివాడు, పైనుండి వచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యేసయ్య అలా ప్రేమ చూపించాడమ్మా. ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. ఇక నువ్వు వెళ్ళి, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోజు నుండి నీవిక పాపం చేయకు.